ఎందుకో గాని ఈరోజు నువ్వు చాలా పొద్దుగా కనిపిస్తున్నావు. ఏంటి విషయం? ఈరోజు నువ్వు చాలా సిగ్గుపడిపోతున్నావు. నేను వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వస్తాను. ఏ భర్తైనా ఇంత రొమాంటిక్ గా ఉంటే ఆ అమ్మాయి సిగ్గుపడుతుంది కదా. నువ్వా? మరి తనెవరు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ రోజు నుంచి ఇది నా రూమ్. లవ్లీ బాబ్స్ చెప్పలేదా? నేను చెప్తాను రా. రా నాతో పాటు రా. పద. చావు కబురు చల్లగా చెప్తున్నట్టుంది. ఆ బండదికపై మన గదిలో ఉంటుందా? అవును, అది నీకు కూడా మంచిదే కదా. ఇక నీ లైఫ్ లో స్పైసీ యాడ్ అవుతుంది. అవునా? స్పైస్? అరే లవ్లీ, ఆ బండదాని స్పైసీ వల్ల నా నోరు ఇంకా మండుతూనే ఉంది. నువ్వేమో తమాషాలు చేస్తున్నావు. సర్లే వదిలే. ముందు నువ్వు వెళ్ళి పని పూర్తి చేసుకుని తర్వాత వెళ్ళి బావగారి గదిలో పడుకో. నేనేమో వెళ్ళి అక్కయ్య దగ్గర పడుకుంటాను. అంతేలే, ఇక మనం చేయడానికి మాత్రం ఏం మిగిలింది? గుడ్ నైట్. గుడ్ నైట్. కార్తీక్, కార్తీక్ పని చేసుకుంటున్నావా? అవునంటీ, ఇప్పుడే స్టార్ట్ చేశాను. కార్తీక్, వాట్ టు డు? నువ్వు పెద్ద అది అదే హనీ నాకు మొత్తం చెప్పేసింది. నాటీ లేదంటీ, అది వాట్ టు డు? నా హనీ అంత బ్యూటిఫుల్ గా గ్యాస్ఫుల్ గా ఉంటుంది. గ్యాస్ ఫుల్లా? అదే దాన్ని ఏమంటారు? యు మీన్ గ్రేస్ఫుల్? అదే వాట్ టు డు. తనని ఎవరు చూసినా సరే తన మనసుని పారేసుకుంటారు అంతే. మా హనీని ఆ భగవంతుడు ఇంత బ్యూటిఫుల్ గా ఎందుకు పుట్టించాడో. అంటే చూడండి, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. వాట్ టు డు. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. వాట్ టు డు, వాట్ టు డు. ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం ఉండదు. సాహసం చేయరా డింబక్క, లక్ష్మీదేవి వరిస్తుంది. మీరు కొంచెం రిస్క్ చేస్తే చాలు, 5 కోట్ల రూపాయలు మీ పాకెట్స్ లో ఉంటాయి. ఆల్ డియర్ బ్రదర్స్ ఫ్రమ్ సేమ్ మదర్స్. ఇక నేను వెళ్తున్నాను. గుడ్ నైట్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇలాంటి వాళ్ళు కూడా మనకు నీతులు చెప్పేవాళ్ళు అయిపోయారు. ముందు మన గదులు లాక్కున్నారు, ఇప్పుడు మనకు నీతులు కూడా చెప్తున్నారు. కార్తీక్, 2 రోజులు ఓపిక పట్టు. ఆ తర్వాత వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతారు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. క్షమించండి అన్నయ్య, మీరు చెప్పే దాని మీద నాకు నమ్మకం లేదు. వాళ్ళు 2 రోజులని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేలా ఉన్నారు. ఎలా పడుకోవాలి? ఈ దోమలను రాబందుల్లా పీక్కు తినేస్తున్నాయా? ఉమేష్ అన్నయ్య, ఈ అతిథులు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తారో ఏమో. అరరే, నిద్రపోండి, మమ్మల్ని నిద్రపోనివ్వండి. కళ్ళు మూసుకోండి, నిద్రపోండి. అన్ను గొడవ చేయకుండా కామ్గా పడుకోమన్నానా? కేవలం 2 రోజులే కదా. మా వల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. మా వల్లే మీ అందరికీ ఇటువంటి కష్టాలొచ్చాయి. గౌరక్క, బాలేదానివే. నువ్వెప్పుడూ అలా అనుకోవద్దు. అయినా కూడా కుటుంబం అన్న తర్వాత ఆ మాత్రం అడ్జస్ట్ కాకపోతే ఎలా? అంతేకాక నా ఉద్దేశంలో మన పిల్లలకు కూడా ఇలా అలవాటవటం మంచిదే కదా. Baby darlings! Baby darlings!
అంకుల్ గారు ఏమైంది? ఏమైంది బుజ్జా డాక్టర్ గారు? ఏమైంది అంకుల్ గారు? అదే ఎండి గారు ఏమైంది? మై డాటర్స్ ఎక్కడున్నారు? వాళ్ళ ఫోన్లు కూడా ఆఫ్ అయిపోయాయి. వాట్ హ్యాపెన్ డాడీ? అదిగోండి వచ్చేసింది. పాప ఇప్పుడే నిద్ర లేచినట్టుంది. అనవసరంగా అందరినీ కంగారు పెట్టేశారు. ఏమండి బుజ్జా డాక్టర్ గారు, మీ అరుపుకి భయపడిపోయాను. ఇదిగోండి బేబీ డార్లింగ్ డాల్ డాటర్. మా హనీ ఎక్కడుందో ఇంతవరకు తెలియలేదు. నేను మొత్తం ఇల్లంతా వెతికేశాను, కానీ ఎక్కడ కనిపించలేదు. వచ్చుజు తను ఇక్కడే ఎక్కడో దగ్గరలోనే ఉండుంటుంది. ఏదైనా తింటూ ఉండుంటుంది. వచ్చేస్తుంది. మీరు టెన్షన్ పడకండి. ఆంటీ గారు మీరేం భయపడకండి, మేమందరం కలిసి వెతుకుతాం. మేమంతా వెతుకుతాం. Go search horse. వెతకండి. ఏయ్ వెతకండి, వెతకండి. Go search. Go search. Go search. భయపడకండి, ఇక్కడ దగ్గరలో ఏదో తినడానికి వెళ్ళి. ఎక్కడ? హనీ 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 ఏంటమ్మా, ఏం జరిగింది? మీ ఇద్దరు పొద్దున్నే వీధుల్లో అరుస్తూ గోల చేస్తున్నారేంటి? వచ్చుజు అవేమో హనీ కనిపించటం లేదు. మీరేమన్నా చూసారా? తెల్లగా ఉంటుంది, బ్యూటిఫుల్ గా, గ్యాస్ఫుల్ గా, పువ్వు లాంటి అమ్మాయి. అంటే నువ్వు అడిగేది క్యాలీఫ్లవర్ గురించేనా? అదే మీ బండ పువ్వు హనీ గురించే కదా? తనే మీరు చూసారా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈ వీధిలో ఏం జరిగినా సరే నాకు, అంటే ఈ ఆర్తికి తెలియకుండా ఉండదు. నాకు బాగా తెలుసు మీ బండ పువ్వు ఎక్కడికెళ్ళిందో. తెలుసా? దయచేసి చెప్పవా, హనీ ఎక్కడుందో? తాను జెండా ఎత్తేసింది. అదే నేను చెప్పొచ్చేది ఏంటంటే, తాను పొద్దున్నే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అది కూడా ఒక అబ్బాయితో. నేను మా కిటికీలోంచి చూశాను. ఏంటి ఏంటి? అబ్బాయితో పారిపోయిందా? లేదు. నువ్వు సరిగ్గా చూసావా? ఎంత పని చేసావు? ఆంటీ గారు వినండి, నేను ఏది చెప్పినా అది కరెక్ట్ గానే ఉంటుంది. అయినా ఇందులో కొత్త విషయం ఏముంది? తానే కదా బండదాన్ని ముద్దుగా హనీ అంటుంది. హనీ పైన తేనెటీగలు తిరగకుండా ఇంకేం తిరుగుతాయి? ఆ కుర్రాడు దాన్ని లేపుకొని తీసుకుపోయి ఉంటాడు. చెప్తే నా మీద ఎగురుతున్నారు. అయ్యో నా హనీ, బుజ్జా, నా హనీని ఎవడో లేపకపోయాడంట. వచ్చుజు ఆంటీ గారు, మీరలా ఏడవకండి. అయ్యో నా హనీ బేబీ. మీరు టెన్షన్ పడకండి, నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను. అత్తయ్య గారు, పొద్దున్నుంచి ఇప్పటి వరకు కార్తీక్ కూడా కనిపించడం లేదు. ఒకవేళ తన గదిలో నిద్రపోతున్నాడేమో. లేదు అత్తయ్య గారు, ఆ హనీ కనపడకుండా పోయినప్పటి నుంచి మన కార్తీక్ కూడా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ మై గాడ్, అంటే తను కార్తీక? పువ్వులంటే మా అమ్మాయిని లేపకపోయింది కార్తీక? ఆర్తి, ఆర్తి, వాడు కార్తీకేనా? నువ్వు చూసావా? అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఏంటి నువ్వు అనేది? నిజమే. నేనేమన్నా మొహం చూసానా? వెనక నుంచి చూసాను, వీపు కనిపించింది. వెనక నుంచి చూసి నువ్వు నా కూతుర్ని గుర్తుపట్టావు, కానీ కార్తీక్ ని గుర్తుపట్టలేదా? ఎందుకు? అరే, నీ కూతురేమో మర్రి చెట్టులాగా ఇంతలా ఉంటుంది. నాకు తెలుసు, వాడు కార్తీక్ అయి ఉంటాడు. మా పువ్వు లాంటి అమ్మాయిని లేపకపోయాడు. What to do? Now no deals, no contracts. చూస్తుండండి, నేను ఆ కార్తిక్ ని వదిలిపెట్టను. ఆంటీ, అంకుల్, మీరు కార్తీక్ మీద నిందలు మొప్పకండి. తను అలా ఎప్పుడు చేయడు. అయినా కార్తీక్ హనీని తీసుకొని ఎందుకు వెళ్తాడు? డాడీ,
నువ్వు కొంచెం కూడా ఆలోచించకుండా నువ్వు మా కార్తీక్ మీద అలాంటి నిందను ఎలా మోపుతున్నావు? నేనేం ఊరికే నిందలు వేయటం లేదు కౌసల్య. అని నాకు స్వయంగా చెప్పింది. నిన్ను రాత్రి కార్తీక్ తనని పట్టుకొని స్వీట్ హార్ట్ అని పిలిచాడట. అందులో కార్తీక్ తప్పేం లేదు. తప్పంతా హనీదే. తను దుప్పటి కప్పుకొని మా బెడ్ పై పడుకోనుంది. అది చూసిన కార్తీక్ నేనే అనుకోని. అలాగా? అయినా నువ్వు ఎలా ఉంచు, నా కూతురు ఎలా ఉంటుంది? ఇద్దరికి అసలు పోలిక ఉందా? అలాంటప్పుడు పొరపాటున పట్టుకున్నాడంటే ఎలా నమ్మమంటావు? అది నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా కార్తీక్ ఎప్పుడు అలా చేయడు. మీకు నమ్మకం లేకపోతే నేను తనకి ఫోన్ చేస్తాను, అప్పుడు తేలిపోతుంది. చెయ్యి, ఇప్పుడే ఫోన్ చెయ్యి. అరే లవ్లీ, ఏమైందో చెప్పు. చెప్పు, ఏమైంది? అది కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చూసావా? వాడే కార్తీకే నా కూతుర్ని లేపుకొని తీసుకెళ్లాడు. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. వాట్ టు డు? అరే చిన్నమ్మ గారు, మీ కార్తీక్ ఇలాంటి వాడని నేను అనుకోలేదు. అయినా లేపుకెళ్ళటానికి ఇంకెవరు దొరకలేదా? పోయిపోయే బండదాంతో ఆ పువ్వు లాంటి దాన్ని. ఆంటీ, నేను స్టేషన్కి వెళ్ళి ఇప్పుడే ఎంక్వైరీ చేసి మీకు ఫోన్ చేస్తాను. కౌశల్య, అసలు ఏంటి ఇదంతా? నీ కొడుకు నా పువ్వు లాంటి కూతుర్ని తీసుకొని పారిపోయాడు. డాడీ, ఇది నిజం కాదు. ఇదే నిజం. ఐఎమ్ సువర్. సువ్వరా? లేదు లేదు ఆంటీ గారు, మీరు అలా అనుకోకండి. నిజమైన మిమ్మల్ని మీరే పంది అని ఒప్పుకోవడం ఏం బాలేదు. మిమ్మల్ని మీరే పంది అనుకోకండి. ఓ సువర్ అంటే ఈ పని చేసింది కార్తీకేనని గట్టి నమ్మకం అంటున్నాను. అయ్యో, నా చిట్టి తల్లి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో. అయ్యో, నువ్వేం కంగారు పడుకో. కార్తీక్ అలాంటి నీచమైన పనులు చేయడని నాకు బాగా తెలుసు. నేను చెప్తున్నాను కదా, ఆ బండ మొహందే కార్తీక్ ని తేనె పుట్ట అనుకుని చెప్పకుండా తీసుకెళ్లిపోయి ఉంటుంది. లవ్లీ, జరగరాంది జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? వాట్ టు డు? కార్తీక్ హనీలు పెళ్లి చేసుకున్నా సరే నువ్వు వాళ్ళతో పాటే ఉండొచ్చు. ఏమైందమ్మా? మీరందరూ ఎందుకలా ఉన్నారు? మై డాటర్స్ వాస్. ఒకటి ఎక్కడ ఉంది, రెండోది ఎక్కడో తింటూ ఉంటుంది. నాకేం తెలుసు? అడిగిన దానికి డైరెక్ట్ గా జవాబు చెప్పు కార్తీక్. నా కూతురు ఎక్కడుంది? Where is my daughters? చూడండి అంకుల్, మీ వయస్సుకు మర్యాద ఇస్తున్నాను. షర్ట్ వదలండి. మీ కూతురు ఎక్కడుందో నాకేం తెలుసు? తను మీ కూతురు. తను ఎక్కడుందో మీకే తెలిసి ఉండాలి. కార్తీక్, నువ్వెక్కడికి వెళ్ళావు? అయినా నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? లవ్లీ, నేను జాగింగ్కి వెళ్ళాను. ఫోన్లో ఛార్జింగ్ లేదు, అందుకే ఇంట్లో పెట్టెళ్ళాను. వాట్స్ ద బిగ్ డీల్? అది హనీ కనిపించడం లేదు, అందుకని. ఏంటి? హనీ కనిపించట్లేదా? నా ఫోన్ ఆఫ్లో ఉంది, నేను ఇంట్లో లేను. అయితే అంత మాత్రం చేత హనీ నాతో ఉంటుందనుకున్నారా మీరు? గాడ్, ఐ డోంట్ బిలీవ్ దిస్. అయినా అలా ఆలోచించడానికి మీకు బుద్ధిందా లేదా? చూసావా ప్యాడీ,
నువ్వు వేసిన నింద మా వాడు ఆలోచించడానికి కూడా ఒప్పుకోవడం లేదు. అవునా కౌశల్య, నీ కొడుకు గురించి అనడం తప్పైందా? ఇక్కడ నా హనీ కనిపించట్లేదు, ఏం చేయను? What to do? మామీ మామీ అదిగోండి హనీ. హనీ అక్క, హనీ మై బేబీ, ఓ మై బేబీ, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? హనీ, ఇదంతేంటి? ఏంటిదంతా? నన్నే చేయమంటావు? రౌండ్ రౌండ్ తిరగడానికి మంట దొరకలేదు, పైగా తల మీద పెట్టుకొనడానికి రెడ్ పౌడర్ కూడా దొరకలేదు. అందుకని మేమిద్దరం ఈ మాల ఎక్స్చేంజ్ చేసుకొని. ఏంటి? థ్యాంక్ యూ ఆంటీ. మీరు గనక మమ్మల్ని మీ ఇంట్లో గెస్ట్లుగా ఉండనివ్వకపోయింటే నా మనసుకు నచ్చిన వాడు నాకు ఎప్పటికీ దొరికేవాడు కాదు. ఓరి దేవుడు, ఏంటి? ప్రేమ? ఎవరిని ప్రేమించావు? నేను ప్రేమించింది ప్రేమ్ కుమార్ని. ప్రేమ్ కుమారా? ప్రేమ్ కుమారా? ప్రేమ్ కుమార్, ప్రేమ్ కుమార్. అయ్యా, ఈడు మన పాలవాడు. ఇదిగో బాబు, ఇప్పుడు పాలేం అక్కర్లేదు, వెళ్ళి సాయంత్రం రా, వెళ్ళు. షటప్ బాబ్. మీరు నా ప్రేమ్ కుమార్తో ఇలా మాట్లాడటం ఏం బాలేదు. వీణ్ నన్ను ప్రేమించింది. ఎస్ మమ్మీ, ఇతన్నే నేను ప్రేమించింది, నా ప్రేమ్ కుమార్. మేము ఎప్పుడో ప్రేమ బంధంలో ఇరుక్కున్నాం, ఇక మీరు మమ్మల్ని పెళ్లి బంధంలో కూడా బంధించేయండి. నేను ఒప్పుకోను. పాలమ్ముకున్న వాడి పెళ్లి చేసుకున్నావా? హనీ, నో నో నో. వాట్ టు డూ? తను చెయ్యాల్సిందంతా చేసేసింది, ఇంకా ఏంటి వాట్ టు డూ? నువ్వు నా కలలని నాశనం చేశావు. నీకు ఈ పాలు అమ్ముకునేవాడు తప్ప ఎవరు దొరకలేదా? స్టాప్ ఇట్ మమ్మీ. ప్రేమ గుడ్డిదంటారు. ప్రేమించేటప్పుడు పాలవాడని చూస్తారా? అందులో తప్పే ఉంది. ఎంత స్వీట్ గా హెల్దీగా ఉన్నాడో చూడు, అచ్చం మిల్కీ బాయ్ లాగా. హనీ అక్క, ఐఎమ్ విత్ యు. అతను నాకు నచ్చాడు. అయ్యయ్యో, ఈ పాలువాడు పాలు పోసి పోసి నా ఇద్దరు కూతుళ్ళని పెంచేవాళ్ళని చేశాడు. వాట్ టు డూ? లవ్లీ, ఇదిగో చూడు, ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ రాదు. ఈ పెళ్లి సాగుతోనైనా ఆ బండదాన్ని మన ఇంట్లో నుంచి పంపించేద్దాం. అది నిజమే. మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. ఆంటీ గారు, మిమ్మల్ని ఇలాంటి స్థితిలో చూడలేకపోతున్నాం. మీరేం కంగారు పడకండి, అన్ని సర్దుకుంటాయి. అయినా హనీ, ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎవరిని అడగకుండా ఎలా తీసుకున్నావు? అరే, తను చిన్న పిల్ల, తనకేం తెలుసు? తనకేవో మాయ మాటలు చెప్పి ఈ పాలువాడు బుట్టలో వేసుకున్నాడు. ప్రేమ్ కుమార్, ఇదంతా ఏంటి? ఆగండి ఆంటీ, నేను ఆకలైనా తట్టుకోగలను, కానీ నా భర్తను అవమానిస్తే తట్టుకోలేను. మమ్మీ, ఇకపై ఇతనే నా దైవం, నా ప్రేమ్ కుమార్. ఈ రోజు నుంచి నువ్వు గనక ఆ పాలవాణ్ణి కలిసినట్లయితే నేను
వాణ్ణి చంపేస్తాను, తెలిసిందా? అరే మీరు అసలు డాడీయేనా? మీరు మీ కన్న కూతురు మాంగళ్యాన్ని సింధూరాన్ని తుడిచేస్తారా? వస్ ఎక్కడున్నాయి సింధూర్స్? నా బుగ్గలో ఉన్నాయి చూడండి. నేను నా మనస్ఫూర్తిగా నా భర్త అనుకున్నాను డాడ్. తనే నా హస్బెండ్. మీరు గనక తనని యాక్సెప్ట్ చేయనట్లయితే అప్పుడు నన్ను కూడా చంపేయండి. మేమిద్దరం ఎప్పుడో నిర్ణయించుకున్నాం. మేం బతికినా కలిసే బతుకుతాం, చచ్చినా కలిసే చస్తాం. లేదు లేదు లేదు, నేను ఈ పెళ్లి కొప్పేసుకుంటున్నాను. నా పువ్వు లాంటి కూతురికి ఏమైనా జరిగితే తట్టుకోలేను.